హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనము బొమ్మనహళ్ళి మెట్రో స్టేషన్ ముందున్న ఈ ఆర్గానిక్ క్రీమీ బై ఐస్బర్గ్ స్టోర్ లో ఉన్నాము. ఈ స్టోర్ లో ఎలాంటి ఫ్లేవర్స్ దొరుకుతుంది? ఈ స్టోర్ మనం చూస్తే ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఆర్గానిక్ స్టోర్ అనే చెప్పొచ్చు. ఈ రోజు ఈ పార్లర్ ఇనాగరేట్ అవుతుంది. అలాగైతే రండి మనం కూడా ఈ ఇనాగరేషన్ లో పార్టిసిపేట్ చేద్దాం. చూసారు కదా, ఇనాగరేషన్ కూడా అయిపోయింది. అంత మంది వచ్చారంటే చాలా మంది వచ్చి రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇప్పుడు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఏమైనా మీరు టేస్ట్ చేయాలి ఆల్ ఓవర్ బెంగళూరు అంటే ఇది ఒకే ప్లేస్ అండి. ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే బొమ్మనహళ్ళి ఆపోజిట్ లో ఉంది. సో మీరు స్టోర్ రావాలనుకున్నారు రావచ్చు. సో స్టోర్ కి రాలేకపోతున్నాం అనే వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేయొచ్చు. స్విగ్గీ, జొమాటో కూడా ఉంది, వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళది. సో వెబ్సైట్ లో కూడా మీరు బుక్ చేసుకొని తినొచ్చు. సో వై యూ పీపుల్ ఆర్ వెయిటింగ్, కమ్ లెట్స్ హ్యావ్ అ బెస్ట్ ఐస్ క్రీమ్ ఎవర్. మ్యామ్ నమస్తే. నమస్తే. ఈ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ ఇక్కడ లాంచ్ చేశారు అనేసి మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు? ఎందుకంటే నేను చూసాను, యాడ్స్ చూసాను, కొంచెం ఆ బోర్డింగ్స్ చూసాను, ఏమో ట్రై చేస్తున్నారు ఇక్కడ అని అన్నప్పుడు నాకు ఓపెనింగ్ ఉన్నప్పుడు నేను వచ్చాను. యాక్చువల్గా ట్రై చేద్దాము, కొంచెం యూనిక్ ఉన్నందుకు నేను వచ్చాను ఇక్కడికి. ట్రై చేశారా ఏదైనా? ట్రై చేశానండి. తాటి ముంజలు అనే ఒకటి ఐటమ్ ఉంది, ఐస్ క్రీమ్ చాలా బాగుంది, అది ఫ్లేవర్ కూడా, అది ట్రై చేశాను. ఈ తాటి ముంజలు వదిలేసి వేరే ఏదైనా ఫ్లేవర్స్ ట్రై చేయడం చేశారా? అది నేను బ్లాక్ కరెంట్ చేశాను, తర్వాత చిక్కో చేశాను, మ్యాంగో చేశాను. చాలా స్టఫ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు వచ్చి ట్రై చేయొచ్చు. అది కొంచెం యూనిక్ అనిపించింది నాకు. ఇది ఒక్క ఆర్గానిక్ మాత్రమే అని చెప్తున్నారు. సో ఎలా ఉంది? ఎందుకంటే ఇది ఆర్గానిక్ అన్నందుకు అది డిఫరెన్సియేషన్ ఉంది మేడం. దానికి ఐస్ క్రీమ్ వేసుకుంటే చేస్తారు, దీనికి అక్కడ లేదు. దీనికి ఆర్గానిక్ అంటే వాళ్ళు ప్రిపరేషన్స్ అది చాలా నీట్ గా చేశారు. టేస్ట్ లోనే మీకు తెలిసిపోతుంది, పెట్టుకున్నప్పుడు అది ఫ్లేవరేషన్స్ మళ్ళీ ఆ సాఫ్ట్నెస్ తెలిసిపోతుంది. సో వ్యూవర్స్, మనము లోపలికి వచ్చిన వెంటనే ఈ ఇంగ్రీడియంట్స్ వాల్ చూడొచ్చు. ఇంగ్రీడియంట్స్ వాల్ లో ఏమేమి ఉన్నాయి అంటే దేశీ మిల్క్ ఉన్నాయి, ఆర్గానిక్ కోకో ఉన్నాయి, ఆర్గానిక్ బటర్, ఆర్గానిక్ ఫ్రూట్స్, గార్ గమ్ ఉంది, గోంద్ గమ్ ఉంది, ధాగా మిశ్రీ ఉంది, డేట్ షుగర్ ఉంది, పామ్ షుగర్ ఉంది, కోకోనట్ షుగర్, ఆర్గానిక్ జాగరీ, తర్వాత ఆర్గానిక్ స్టీవియా. సో ఇదన్నీ చూస్తుంటే మనకి 100% వీళ్ళు ఈ ప్రాసెస్ చేసేది కానీ ప్రొడ్యూస్ చేసేది కానీ వీళ్ళు 100% ఆర్గానిక్ బేస్డ్ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ కే యూస్ చేస్తారు అనేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఇది 100% హెల్త్ కూడా చాలా మంచిది అనేసి చెప్పొచ్చు. సో వ్యూవర్స్, రెఫ్రిజిరేటర్స్ కూడా ఉన్నాయి. మనం ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి అనేసి చూద్దాం. ఇక్కడ బీన్ వనీలా అంట. ఈ ఫ్లేవర్ నేను కొత్తగా వింటున్నాను, ఈ బీన్ వనీలా అనేసి. ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్ కానీ ఆర్గానిక్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లీచీ ఫ్లేవర్ ఉంది. మరి మీరు చూస్తే తర్వాత ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి అనేసి. ఈ ఒక ఫ్లేవర్ వచ్చేసి సీతాఫల్ ఫ్లేవర్ ఉంది. సీతాఫల్ ఫ్లేవర్ తర్వాత ఈ రెడ్ వెల్వెట్ చూడొచ్చు మీరు, రెడ్ వెల్వెట్ ఫ్లేవర్స్ ని. ఈ ఒక ఫ్లేవర్ కూడా ఉంది. ఇది అయ్యాక మనం ఈ రెఫ్రిజిరేటర్ లో కూడా డిఫరెంట్ ఒక ఫ్లేవర్స్ ని చూడొచ్చు. మ్యాంగో ఫ్లేవర్ ఉంది. మ్యాంగో ఫ్లేవర్ తర్వాత ఈ ఫ్లేవర్ మనకు వచ్చేసి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్. బ్లాక్ కరెంట్ అయ్యాక క్యారమిల్ నట్స్ అంట. సో క్యారమిల్ నట్స్ అయ్యాక ఈ జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ కూడా ఉంది. జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ అయ్యాక మనకి ఇదేంటిది బెల్జియం డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. ఇప్పుడు అన్ని మీరు చూస్తున్నారు కదా, ఇదన్నీ ప్యూర్ ఆర్గానిక్ బేస్. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు బఫెలో గీ ఉంది. బఫెలో గీ తర్వాత ఇక్కడ చూస్తే వైల్డ్ ఫారెస్ట్ హనీ ఉంది. వైల్డ్ ఫారెస్ట్ హనీ అయ్యాక పింక్ రాక్ సాల్ట్, రా హనీ, తర్వాత ఇది ధాగా మిశ్రీ అంట. ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అంటే ఇక్కడే రాస్తున్నారు ప్యూర్ ఆర్గానిక్ అనేసి. చాలా మందికి హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఉంటుంది, మనం హెల్దీగా ఉండాలి అనేసి. మీరు ఐస్ క్రీమ్ తో పాటు ఇక్కడికి వస్తే వీటిల్ని కూడా తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది రా హనీ, డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మింగ్. సో ఈ షుగర్స్ ఉన్నాయి కదా, ఈ ఖండసారి షుగర్స్. ఈ షుగర్స్ తింటే మన హెల్త్ కూడా బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. నార్మల్ షుగర్ లాంటిది కాదు ఇది. ఇక్కడ లాస్ట్ సెషన్ కి వచ్చేస్తే మనకి ఈ బ్రౌన్ షుగర్స్ కూడా ఉంది. అంటే ఇదన్నీ ప్యూర్లీ ఆర్గానిక్ బేస్డ్.
సో దీంట్లో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ కానీ అదంటే ఏమీ లేదు. ఇవి కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి చెప్పొచ్చు. మేము ఐస్ క్రీమ్ తినడానికి వస్తే సో దీన్ని కూడా మీరు కావాల్సింటే తీసుకొని పోవచ్చు. ఈ ఒక పింక్ రాక్ సాల్ట్ ఏం చూస్తున్నారు, నార్మల్ సాల్ట్ తింటే మనకి బీపీ షుగర్స్ చాలా త్వరగా వచ్చేస్తుంది. ఈ రాక్ సాల్ట్ తింటే హిమాలయన్ సాల్ట్, ఇది కూడా హెల్త్ కి చాలా బెనిఫిట్ అనేసి చెప్పొచ్చు. సో వ్యూవర్స్, మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ సెగ్మెంట్ కి వచ్చేసాము. అది ఏంటి అంటే ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ స్టోర్ ఇదే అన్నమాట. ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏమేమి టాపింగ్స్ ఉన్నాయి అనేసి చూద్దాం రండి. సార్ ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్ మనకి ఇక్కడ? ఫ్రూట్స్ లో వచ్చేసి కోకోనట్ బాగుంటదండి, ఓకే టేస్ట్ చేయండి. నెక్స్ట్ సీతాఫలం ఉంది. నైస్. ఇప్పుడు సీజనల్ మిల్క్ మ్యాంగో, బంగినపల్లి మ్యాంగో. ఫ్రూట్స్ లో వచ్చేసి చిక్కు కూడా ఉంది. చిక్కు కూడా అవైలబుల్ ఉంది. అంటే జాగరీ బేస్ లో జాగరీ ఆల్మండ్. చాలా బాగుంది. అండ్ ఇది రెగ్యులర్ బటర్ స్కాచ్ కాకుండా బ్రౌన్ షుగర్ బటర్ స్కాచ్. బ్రౌన్ షుగర్ అంటే యాడెడ్ షుగర్స్ లేకుండా ప్యూర్లీ ఆర్గానిక్. ఓకే. ఇంకా బ్రౌనీలో వచ్చేసి రెడ్ వెల్వెట్ ఉంది. రెడ్ వెల్వెట్ బ్రౌనీ. ఓకే. అండ్ చాక్లెట్ బ్రౌనీ కూడా ఉందండి. దిస్ ఈజ్ వెనిలా క్యారమెల్ బ్రౌనీ. వెనిలా క్యారమెల్. సో వ్యూవర్స్ చూస్తున్నారు, చాలా చాలా ఈ ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. సార్ మనకి ఇక్కడ టాపింగ్స్ వచ్చేస్తే ఏమేమి ఉన్నాయి కొంచెం చెప్తారా? లైక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అండ్ డేట్స్, ఆప్రికాట్స్, డ్రై చిక్, వాల్నట్స్, అండ్ గ్రెనోలా. దిస్ ఇస్ గ్రెనోలా. అండ్ ప్రలైన్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, బ్రిటల్ బ్రౌనీ. ఓకే. సో అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తే. అండ్ ఫ్రూట్స్ లో వచ్చేసి గోందగమ్ ఉంటది, అండ్ చెర్రీ ఫ్రూట్, అండ్ చియా సీడ్స్, ఫ్యాషన్ ఫ్రూట్, అండ్ సీతాఫల్. ఓకే. దిస్ ఇస్ ఫ్యాషన్ ఫ్రూట్. మ్యాంగో కాంబినేషన్ బాగుంటది, ఉంటది. ఇట్లా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది వ్యూవర్స్. ఈ టేస్ట్ మాత్రం ఫ్యాషన్ ఫ్రూట్ ఇది. ఇంకా రియల్ ఫ్రూట్ లో మ్యాంగో కట్స్ కూడా వస్తాయి. సార్ నేను నార్మల్ గా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది ఫ్రూట్ అలాగే తినేస్తాం, కానీ ఎప్పుడు ఈ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎప్పుడు తినలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఆల్ సచ్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకో వెరైటీ ఏం చూసానంటే ఈ గోంద్. ఈ గోందని కూడా మేము వేయచ్చు ఐస్ క్రీమ్ అనేసి నేను ఇక్కడే ఫస్ట్ టైం చూస్తూ ఉండేది. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్ వ్యూవర్స్. సో మనకి ఇంకొకటి సార్ ఏమి అంటే ఈ ఆర్గానిక్ క్రీమీ బై ఐస్బర్గ్ ఏముంది కదా, సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, పర్ గ్రామ్ కి 1 రూపీస్ అనేసి పెట్టేశారు. సో ఎలా మీకు ఆ ఐడియా వచ్చింది? డిఫరెంట్ ఐడియా అనేసి చెప్పొచ్చు. అది యాక్చువల్లీ మా ఎండి సార్ ఐడియా. అంటే ఆర్గానిక్ అనేసరికి ఎక్కువ కాస్ట్ ఉంటదేమో అనేసి ఆ మైండ్ లో ఉంటారు కదా, దానికోసం ఎక్కువ కాస్ట్ కాదు, 1 రూపీ ఫర్ గ్రామ్ అనేసి మా సార్ ఐడియా. సో కాస్ట్లీ కూడా కాదు, ఎక్కువ క్వాలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పేదానికి మీరు ఇలా చేశారు. ఓ వెరీ వెరీ డిఫరెంట్ ఐడియా అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో. సో ఈ ఆర్గానిక్ క్రీమరీ గురించి చెప్పడం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఐ మీన్ ఆర్గానిక్ క్రీమరీ కన్నా కూడా ఇది బ్రాండ్ నేమ్ ఇది ఐస్బర్గ్ అండి. 2.0 వర్షన్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని మేము లాంచ్ చేసాం, విచ్ గాట్ ఎ వెరీ హ్యూజ్ సక్సెస్. అంటే మీరు టు బీ ఫ్రాంక్ మాకు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది వీకెండ్స్ లో, అయితే మన లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. సో మేము అదే రెప్యుటేషన్ తో ఇక్కడ లాంచ్ చేసాం, ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ నెంబర్స్. చూడాలి. దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అక్రాస్ ద కంట్రీ. చాలా మంది ఆర్గానిక్ ఎందుకు ఎలా నమ్మాలి ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. అందుకని చెప్తాను, ప్రోడక్ట్ టేస్ట్ చేసిన తర్వాత ఎవరినైనా మాట్లాడండి అని చెప్తాను. ఇది నేను మొన్న ఏదో మార్కెటింగ్ బ్రాండింగ్ చేస్తూ రాలేదు. I started this brand 12 years back. 2013 లో I started in Nellore. Okay. We have about 70 outlets in India right now. మా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అబద్ధమా లేదా మేము వాడే షుగర్స్ అబద్ధమా అనే సెకండరీ సినారియో పక్కన పెడితే డిబేటబుల్ ఫ్యాక్టర్, మా ఐస్ క్రీమ్ తింటే అయితే మీకు జలుబు అయితే రావాలి కదా, అట్లీస్ట్ అసలు ఇది గొంతులో గరగరా వస్తుందని ఒక మెంటల్ థాట్ ప్రాసెస్ జనాలకి. మేము అదే ఫౌండర్ ప్రామిస్, వి నెవర్ క్యాచ్ ఏ కోల్డ్, విల్ నాట్ హ్యావ్ ఎనీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ థ్రోట్ కంజెషన్ అని చెప్పి మేము బోర్డు పెట్టాం. అంటే ఇప్పుడు నేను చెప్పడానికి నేను సర్టిఫికేషన్ అనొచ్చు, మా టబ్స్ మీద ప్రీ ప్యాకెట్ టబ్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే కూడా మీకు సర్టిఫికేషన్స్ వస్తాయి. నేను ఆ మాట చెప్పలేదు మీకు. వీఆర్ వెరీ మచ్ క్లియర్ టువర్డ్స్ అవర్ ఇంగ్రీడియంట్స్. సార్ ఇప్పుడు కొత్త అవుట్లెట్ బొమ్మనహళ్ళి మెట్రో స్టేషన్ ముందు ఉంది. సో మన బెంగళూరు లోకల్ పీపుల్ కి ఏమేమి ఇస్తున్నారు మీరు ఫెసిలిటీస్? మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాయి. అంటే రీసెంట్ గా మేము ఐస్ ఆపిల్ సండే అని ఒకటి లాంచ్ చేస్తాం, తెలుగులో తాటి ముంజలు అంటారు. మ్యాంగో, ప్రెసెంట్ మ్యాంగో సీజన్. ఇప్పుడు బంగన్పల్లి వీఆర్ సోర్సింగ్ ఫ్రమ్ ములోపాడు, ఆ సండే ఇస్తాం.
ఇక్కడ మేజర్ మా ఆర్గానిక్ క్రీమరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంటైర్ సెగ్మెంట్ 1 రూపీ పర్ గ్రామ్, ఒక 25 రకాల ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ మోర్ దాన్ 50+ టాపింగ్స్ అండ్ 3 కప్ సైజెస్ ఉంటాయి. ఏదైనా తీసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సండే 1 రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్. నేను ఎప్పుడైతే ఐస్ క్రీమ్ ని ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కింద కన్వర్ట్ చేశానో we started working on the multiple ingredients. ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడి నుంచో మేము ప్రొక్యూర్ చేస్తూ వస్తున్నాం. వాటిలన్నింటినీ ఎందుకు మనం ప్యాక్ చేసి స్టోర్స్ లో సేల్ చేయకూడదు? ఒకటి, నెంబర్ 1, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ కొంత రెవెన్యూ యాడ్ చేయొచ్చు నాకు. సెకండ్ వచ్చి కస్టమర్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. సో ఇదే ఆలోచనతో చేసాం అట్లా. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయండి. మేము ఇంగ్రీడియంట్స్ మీకు చాలా మంది ఏదైనా స్టోర్స్కి వెళ్తే పెద్ద పెద్ద స్టేనరీలు, బోర్డులు లాంటివి పెడతారు. మేము మా స్టోర్ లో ఏం చేసాం, ఎంటైర్ ఒక వాల్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టి. ఎలా ఉంటుందంటే ఇంగ్రీడియంట్స్ వచ్చి మేము బేసిక్ ఇంగ్రీడియంట్స్ A2 మిల్క్ వాడతాం, A2 బటర్ వాడతాం, ప్రిజర్వేటివ్స్ ఏం వాడడం. దాన్ని రీప్లేస్ ప్రిజర్వేటివ్స్ కాకుండా మా ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ రావడం కోసంగా గోంద్ గమ్ అంటారు, తెలుగులో బాదం బంక అంటారు, ఇంగ్లీష్ లో ఆల్మండ్ పిసిన్ అంటారు. అది ప్లస్ గోర్ గమ్, ఇట్స్ గమ్ బేస్డ్ ప్రోడక్ట్. చూడడానికి బీన్స్ లాగా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ రెండింటిని కలిపి ఒక ఇంగ్రీడియంట్ కింద కాంప్లెక్స్ ప్రాసెస్ చేసి మేము ఐస్ క్రీమ్ ఇంగ్రీడియంట్ కింద వాడుతున్నాం, విచ్ గివ్స్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 6 months ఫర్ us. దానికి మేము పేటెంట్ టెక్నాలజీ తీసుకున్నాం, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మాకు వస్తుంది అని. మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మేము రీప్లేస్డ్ రిఫైన్డ్ షుగర్స్ విత్ ఆర్గానిక్ అన్రిఫైన్డ్ షుగర్స్. ఒకటి పామ్ షుగర్, విచ్ ఇస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ 30. వెన్ యూ కంపేర్ విత్ రెగ్యులర్ షుగర్ ఇట్స్ అబౌట్ 70 to 80. ఇప్పుడు కోకోనట్ షుగర్, కాన్సారీ, జాగరీ పౌడర్. షుగర్ ఫ్రీ సెగ్మెంట్ కోసం అయితే ఆర్గానిక్ స్టీవియా వాడతాం. సో ఇంగ్రీడియంట్ స్టోరీ వాజ్ వెరీ హ్యూజ్. చాలా మంది ఐస్ క్రీమ్ నా పాయింట్ ఏంటంటే మీరు పెట్టే రూపాయి ఖర్చు ఏం ప్రోడక్ట్ కన్సూమ్ చేస్తున్నాం అనేది కంట్రోల్ రావాలి. ఏం తింటున్నావో తెలిస్తే మనం ఆటోమేటిక్ గా ధైర్యంగా ఉంటాం. అదే నేను ట్రై చేస్తున్నాను. దట్స్ ఇట్. సో వ్యూవర్స్, ఒకవేళ మీరు రాలేకపోతే ఈ ఐస్ క్రీమ్ వెబ్సైట్ కూడా ఉంది. కాకుండా వీళ్ళు స్విగ్గీ, జొమాటోలో కూడా మీరు ఆర్డర్ చేసుకొని తినొచ్చు ఈ ఐస్ క్రీమ్ ని. సో why you people are waiting? Let's have a very tasty ice cream, and it is first ever India's organic ice cream anese cheppochu. So thank you, signing off Shweta, bye, take care.